విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం పైన కేంద్రం సీరియస్ అయింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగానే విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఇక నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం, చివరిలో డ్రోన్లు ఎగరవేయడం పైన కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఇక ప్రధాని రోడ్ షో ప్రాంతం ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించిన డ్రోన్లు ఎలా ఎగరగలిగాయని కేంద్ర హోంశాఖ డీజీపీని ప్రశ్నించింది. ఈ ఘటన వెంటనే విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోంశాఖ లేఖను పంపించింది. ఇప్పటి వరకు ఇలా ప్రధాని రోడ్ షోలో అనధికారిక డ్రోన్లను ఎగిరిన విషయం బయటకు రాలేదు. ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ చూసుకుంటుంది. ఇక ఏమాత్రం చిన్న తేడా కనిపించినా సీరియస్గా స్పందిస్తుంది. ప్రధాని రోడ్ షో రోజున మొదట ఓ డ్రోన్ ఎగరడం గమనించి కిందకు దించి వేయించారు. ఇక ఈ ఘటన తర్వాత మరో డ్రోన్ ఎగరకుండా జాగ్రత్తలను తీసుకున్నారు. అయితే రోడ్ షో ముగిసే సమయంలో మరో డ్రోన్ ఎగిరింది. దీనిపైన ఎస్పీజీ గ్రూప్ అప్పుడే కేంద్ర హోంశాఖకు నివేదికను పంపింది. తీవ్ర భద్రతా ఉల్లంఘన భావించింది. అయితే బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమా లేకపోతే వారి అనుమతితోనే ఎగురవేయడం ఉంటారనేది భావిస్తున్నారు. కేంద్ర హోంశాఖ స్వయంగా ఆదేశించడంతో ఇప్పుడు డీజీపీ అసలు డ్రోన్లను ఎగురవేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఎగురవేశారు, పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, ఒకవేళ పోలీసులు ఎగురవేస్తే నిబంధనలను ఎందుకు పట్టించుకోలేదు వంటి అంశాలపైన దర్యాప్తు చేసి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి మోదీ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు చూస్తారు. వారిలో నిర్లక్ష్యం ఎవరితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం ఇదేం మొదటిసారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోదీ చిలుకలూరిపేట బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. ఇక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారన్న ఆరోపణలైతే ఉన్నాయి. ఇక ఫలితంగా ఆ సభ రక్షణ బాధ్యతలో ఉన్న పలువురు ఎస్పీలపైన ఈసీ వేటు వేసింది. ఈసారి మరికొంతమంది ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం పైన కేంద్రం సీరియస్ అయింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు ర్యాలీ ప్రారంభం, చివరిలో డ్రోన్లు ఎగురవేయడం పైన కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్ షో ప్రాంతం ముందుగానే నో ఫ్లై జోన్ గా ప్రకటించిన డ్రోన్లు ఎలా ఎగరగలిగాయని కేంద్ర హోంశాఖ డీజీపీని ప్రశ్నించింది. ఇక ఈ ఘటన వెంటనే విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి డీజీపీకి కేంద్ర హోంశాఖ లేఖను పంపించింది. మరి ఇప్పటి వరకు ఇలా ప్రధాని రోడ్ షోలో అనధికారిక డ్రోన్లను ఎగిరిన విషయం బయటకు రాలేదు.
ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ చూసుకుంటుంది. మరి ఏ మాత్రం చిన్న తేడా కనిపించినా సీరియస్ గా స్పందిస్తుంది. ప్రధాని రోడ్ షో రోజున మొదట ఓ డ్రోన్ ఎగరడం గమనించింది. ఇక కిందకు దించి వేయించేశారు. ఇక ఈ ఘటన తర్వాత మరో డ్రోన్ ఎగరకుండా జాగ్రత్తలను అయితే తీసుకున్నారు. అయితే రోడ్ షో ముగిసే సమయంలో మరో డ్రోన్ ఎగిరిపోయింది. ఇక దీనిపైన ఎస్పీజీ గ్రూప్ అప్పుడే కేంద్ర హోంశాఖకు నివేదికను పంపింది. తీవ్ర భద్రతా ఉల్లంఘన భావించింది. బందోబస్తు నిర్వహించిన పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమా లేకపోతే వారి అనుమతితో ఎగరవేయడమా? మరి కేంద్ర హోంశాఖ స్వయంగా ఆదేశించడంతో ఇప్పుడు డీజీపీ అసలు డ్రోన్లను ఎగరవేసిన వాళ్ళను ఎవరు ఎందుకు ఎగరవేశారు అనేది పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, ఒకవేళ పోలీసులు ఎగరవేస్తే నిబంధనలను ఎందుకు పట్టించుకోలేదు వంటి అంశాలపైన అయితే దర్యాప్తు చేసి కారుకైన వారిని పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి మోదీ భద్రతా ఏర్పాట్లను సీనియర్ ఐపీఎస్ అధికారులు చూస్తారు. వారిలో నిర్లక్ష్యం ఎవరితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటారనేది అవకాశం అయితే ఉంది. మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోదీ చిలకలూరిపేట బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ సభలో మొత్తం గందరగోళం ఏర్పడింది. మరి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఆ సభ రక్షణ బాధ్యతల్లో ఉన్న పలువురు ఎస్పీలపైన ఈసీ వేటు వేసింది. ఈసారి మరికొంతమంది ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.